నీ భర్త చాలా మంచోడా, చాలా బాగా చూసుకుంటున్నాడా? మా ఆయన బంగారం అన్నావా దుష్మన్లా తయారవుతాడు. నీ కర్మగాలి దిగ. బంగారం లేదు, ఎండి లేదు, ఇత్తడి లేదు, రాగి లేదు. బాగా చూసుకుంటాడంటే నా యేసయ్య కృప అనాలి తప్ప మా ఆయన బంగారం అన్నావా ఇంకప్పుడు స్టార్ట్ అయింది నీకు. ఇంత దుర్మార్గుడు అనుకోలేదు ప్రభువా అని ఆయన దగ్గరకు వస్తావు. బంగారం అన్నట్టున్నావు అంటాడు. అప్పుడు తెలియకట్టు అనుకున్నా ప్రభు బంగారం కాదు, దుర్మార్గుడు ప్రభు. రైట్. అంటే బంగారంలా చూసుకున్నప్పుడు ఎవరి దయతో చూసుకున్నాడు? నీ దయ ప్రభువా కదా. రైట్. కొడుకుని కూర్చి, కూతుర్ని కూర్చి, తల్లిని కూర్చి, పిల్లల్ని కూర్చి, ఏ సహాయం చేసిన ఏ మనిషిని కూర్చి, నిన్న ఆకాశానికి మనుషులు ఎత్తారంటే దేవుని దయే. అబ్బా మనుషులు ఎంత మంచోళ్ళు నన్ను ఆకాశానికి ఎత్తారంటే మొత్తం కట్టగట్టి కింద పడి తొక్కుతారు. అట్లా అహంకరించాడు నెబుకద్నెజరు. ఆహా అని జనాలను బట్టి. ఏ జనములను కూర్చున్న విర్రవీగావో వాళ్ళే నిన్ను వెంటబడి రాళ్లతో కొట్టి తరుముతారు. అడవి జంతువు 7 సంవత్సరాలు నువ్వు శిక్ష అనుభవిస్తావు. ఆ తర్వాత నీకు మళ్ళీ మైండ్ వచ్చింది, తర్వాత సింహాసనం వచ్చిందని చెప్తాడు.